అవును, కొన్నిసార్లు మన జీవితం నుండి కొంతమందిని దూరం చేయటం తప్పు కాదు, అది అవసరం. మనకు శాంతి ఇవ్వని సంబంధాలు, ఎప్పుడూ నిందలు వేసేవారు, మన ఎదుగుదలను అడ్డుకునేవారు, వీరితో దగ్గరగా ఉండటం కంటే కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే జీవితం చిన్నది, దాన్ని బాధతో గడపటానికి కాదు, ఆనందంగా జీవించటానికి. మనల్ని అర్థం చేసుకుని వాళ్ళ కోసం మనం మారిపోవాల్సిన అవసరం లేదు. మన విలువ తెలిసిన వాళ్ళు మన జీవితంలో ఉండాలి. ఎప్పుడూ మనసుని కించపరిచే నెగిటివ్గా ఉండే వాళ్ళతో ఉండటం వల్ల మనలోని సంతోషం, ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోతాయి. దూరం చేయటం అంటే ద్వేషించటం కాదు, అది మన మనసును కాపాడుకోవటం. కొన్నిసార్లు సరే ఇక్కడితో చాలు అని చెప్పగలగడం కంటే ఒక పెద్ద ధైర్యం. మనకు శాంతి, ఆనందం ఇచ్చే వ్యక్తులు, సంబంధాలని మన దగ్గర ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, మన జీవితానికి మనమే గార్డియన్. ఎవరు ఉండాలి, ఎవరు దూరం కావాలి అనేది నిర్ణయించేది మనమే. కావున ప్రియ సహోదరులారా, మరి మన జీవితంలో ఏది మంచో దానిని మనం స్వీకరించుదాము, ఏదైతే చెడో దాని నుంచి దూరంగా ఉంచుదాం. ఎప్పుడు మనల్ని చిన్న చూపు చూసేవారు, మన విజయాన్ని చూసి సంతోషపడిన వారు, మన బాధల్లో కూడా అర్థం చేసుకుని వారు, వీరిని దగ్గరగా ఉంచుకోవటం కంటే మనమే మనకు నష్టం చేసుకున్నట్లే. మన హృదయం ఒక ఇల్లు లాంటిది, అందులో ఎవరిని అనుమతించాలో మనమే నిర్ణయించాలి. ఎవరైనా వచ్చి శాంతిని చెడగొడితే వారిని బయటికి పంపటం తప్పు కాదు. కొన్ని సంబంధాలు పాఠాలు నేర్పటానికి మాత్రమే వస్తాయి మిత్రమా. కొన్ని మనల్ని బలంగా చేయటానికి, మరికొన్ని మన విలువ తెలిసేలా చేయటానికి. కాబట్టి ఎవరో మన జీవితంలో లేకపోవటం వల్ల బాధపడకండి మిత్రమా. వాళ్ళు వెళ్ళిపోవటం ద్వారా దేవుడు మనకు శాంతి ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాడేమో. అందరినీ సంతోషపరచాలనే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోవద్దు. నీ మనసు ప్రశాంతంగా ఉండటం, అదే నిజమైనటువంటి విజయము. అవును, ఇంకొంచెం లోతుగా ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా. మన జీవితంలో ప్రతి ఒక్కరిని ఉంచుకోవటం మంచిది అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరు మన ప్రయాణానికి సరిపోరు. కొందరు మనతో కొంత దూరం మాత్రమే నడవటానికి వస్తారు, చివరి వరకు కాదు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన జీవితంలో ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి, మంచి నిర్ణయాలను తీసుకోవాలి. నీ జీవితం నీజే. కావున మన జీవితంలో కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఉన్నప్పుడు మనం మనలా ఉండలేము. మాట్లాడినా జాగ్రత్త, నవ్వినా అడ్డంగా, మనసు తెరిచినా అర్థం చేసుకోరు. అలాంటి సంబంధాలు ధీరేగా మన ఆనందాన్ని దొంగలిస్తాయి. ఎప్పుడు మన తప్పులే కనిపెట్టేవారు, మన మంచి చూసి కూడా గుర్తించని వారు, మన ఎదుగులను చూసి అసూయపడేవారు, వాళ్ళు మన చుట్టూ ఉంటే మన లైఫ్ ముందుకు వెళ్ళదు. కొన్నిసార్లు మనం వాళ్ళని వదిలిపెట్టడానికే కారణం అలవాటు. కానీ గుర్తుంచుకో, అలవాటు కోసం బాధను భరించడం మనపై మనం చేసే అన్యాయం మిత్రమా. దూరం కావటం అనేది ఎప్పుడు గొడవతో ఉండాల్సిన అవసరం లేదు. శాంతంగా, నిశ్శబ్దంగా కూడా దూరం కావచ్చు. నీ విలువను గుర్తించని చోట ఉండకండి, నీ ప్రెజెన్స్కి విలువ ఉన్న చోటే ఉండండి.